విశ్వక్సేన్ ఇటీవల కల్కి 2898 ట్రైలర్ విషయంలో ఓ యూట్యూబర్ తో గొడవ పెట్టుకున్నాడు. ఇండస్ట్రీ అంటే వేలాది కుటుంబాలది. చాలా కుటుంబాలు ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్నాయి. అలాంటి గొప్ప పరిశ్రమ అంటే యూట్యూబర్లకు సరదా అయిపోయింది. సినిమాలపై అభిప్రాయాలు వ్యక్తం చేసి ఇలాంటి వారు ఏదైనా షార్ట్ ఫిలిం తీసి చూపించండి, సినిమా కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ కామెంట్స్ చేశాడు విశ్వక్సేన్. దీనికి ముందు విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సైతం ఆ యూట్యూబర్ నెగిటివ్ రివ్యూలు ఇచ్చాడు. బహుశా అది మనసులో పెట్టుకునే విశ్వక్సేన్ ఇలా అనుంటాడు అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలో ఉండగా తాజాగా విశ్వక్సేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్లోజ్ చేశాడు. ఇంత సడన్ గా విశ్వక్సేన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని అతను అభిమానులు కంగారు పడుతున్నారు. కరెక్ట్ రీజన్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. బహుశా యూట్యూబర్స్ అంతా విశ్వక్సేన్ పై జరిగిన ట్రోలింగ్ వల్లే భయపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా, లేక సినిమాలు ఏమీ లేవు కదా అని భావించి సినిమా వచ్చాక మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ చేద్దామని డిసైడ్ అయ్యాడా అనేది తెలియాల్సి ఉంది. మరో పక్క విశ్వక్సేన్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.